టైం 9:30 అయింది. స్కూల్కి తొందరగా వెళ్ళాలి. పిల్లలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ టీచర్. సిట్ డౌన్. గుడ్ మార్నింగ్. టీచర్. పిల్లలు మీరు అలా ఎందుకు అల్లరి చేస్తూ ఉన్నారు? సైలెంట్గా ఉండొచ్చు కదా. సరే టీచర్. సారీ టీచర్. ఇంకోసారి చేయం టీచర్. సారీలు చెప్పడం మాత్రమే కానీ మీ అల్లరి మాత్రం మీ జన్మలా మారదు. అవును సోమేశ్వరి, స్టాండప్. నువ్వు ఇంతకు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు? పోలీస్ కావాలనుకుంటున్నా. మరి పోలీస్ అవ్వాలంటే అరవాలా? బుద్ధిగా చదువుకొని మంచిగా ఉండాలి. ఇలా ఇంకెప్పుడు అల్లరి చేయొద్దు, సరేనా? కూర్చో. రాణి, లేయమ్మా. నువ్వు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు? టీచర్ కావాలనుకుంటున్నా. మరి టీచర్ కావాలంటే కొంతమంది పిల్లల్ని సైలెంట్గా పెట్టాలి, నువ్వే అరవడం కాదు. ముందు అది తెలుసుకొని ప్రవర్తించు, సరేనా? సరే టీచర్. సరే కూర్చో. ఇంకా పిల్లలు, మీరు మీ భవిష్యత్తులో మీ వృత్తులను సాధించుకోవాలంటే మంచిగా ఉండాలి, బుద్ధిగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు. మీ ఫ్యూచర్లో మీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటన్నింటినీ తట్టుకొని మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి, సరేనా? సరే, ఇంకా క్లాస్ అయిపోయింది, వెళ్దాం పదండి. బాయ్ టీచర్. ఎలాగో అలా స్కూల్ అయిపోయింది. టైం అప్పుడే 8:30 అయిందా? పడుకోవాలబ్బా. ఇప్పుడు ఏం చేయాలబ్బా? టైం అప్పుడే 11 అయిందా? అబ్బా, పిల్లలు ఈరోజు చాలా అల్లరి చేశారు. ముఖ్యంగా రాణి ఉందే, టీచర్ కావాలనుకుంటుందంట. చదువు కూడా రాదు. కొంతమందికి విద్యను పంచాల్సింది పోయి ఆమె విద్యను కోల్పోతే ఇంకేం నేర్చుకుంటుంది? రాణి ఎలా టీచర్ అవుతుందో. అబ్బా, సోమేశ్వరి ఉంది, పోలీస్ అవుతుందంట. పోలీస్ తను ఎలా అవ్వగలదు? తన మంచి క్రమశిక్షణగా నడుచుకోవాలి కదా. వాళ్ళని నేనే కదా క్రమశిక్షణలో నడిపేది. సరే, టైం అప్పుడే 2 అయిందా? సరే పడుకోవాలబ్బా, తొందర. టైం 5 అయింది, తొందరగా లేవాలి. అయ్యో, ఈరోజు కూడా 9:30 అయింది. పిల్లల కంటే నేనే ఎక్కువ తప్పు చేస్తున్నాను. అయినా వాళ్ళ గురించి ఆలోచించే కదా నేను ఇది చేసింది. సరేలే. పది సంవత్సరాల తరువాత. సరే, మనం షాపింగ్ చేసుకుందాంలే. ఇంతకు సోమేశ్వరి, లావణ్య తన అనుకున్న లక్ష్యాన్ని సాధించుంటారో లేదో. అయ్యో, ఎప్పుడైనా కలిస్తే అడుగుదాంలే. మన క్లాస్ చెప్పిన టీచర్. సోమేశ్వరి, రాణి బాగున్నారా? బాగున్నాం టీచర్. మరి మంచి హై స్కూల్ చదువులు చదివారా? చదివాం టీచర్. మీరు అనుకున్న వృత్తులను సాధించారా? టీచర్ అయ్యావా నువ్వు? సంతోషం. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తేనే నాకు అదే చాలు. సోమేశ్వరి, నువ్వు పోలీస్ అయ్యావా? అయ్యాను టీచర్. నా ప్రాణం ఇప్పుడు కుదట పడింది. ఇన్ని రోజులుగా 10 సంవత్సరాలుగా మీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అమ్మాయ్యా, ఇన్నాళ్ళు నువ్వు ఇలా మంచి చెడులు చెప్పడం వల్లనే మేము ఈ స్థాయికి వచ్చాం టీచర్. నువ్వు అనలేకపోతే మేము వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. ఈ మాట చాలు మీ నుంచి. సరే, థ్యాంక్స్. ఇంతటితో ఈ స్కిట్ సమాప్తం. ఈ స్కిట్ నీతి ఏమిటంటే, ఒక టీచర్ ఎప్పుడు తన విద్యార్థుల గురించే ఆలోచిస్తుంది. కాబట్టి టీచర్స్ చెప్పిన మంచి చెడులను మీరు విని అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా మారిపోతుంది.